గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలి. ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు తెలంగాణ రాష్ట్ర గీతా పనివారి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ధర్నా ఉద్దేశిస్తూ గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి అంబాటి విఠల్ గౌడ్ మాట్లాడుతూ ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ దౌర్జన్యాలకు నిరసనగా ధర్నా నిర్వహించడం జరిగింది అని, కుల వృత్తిని నమ్ముకొని 15 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని, రోజువారీగా చెట్లు గీసుకొని కళ్ళు అమ్ముకుంటే కుటుంబాలు కొనసాగుతాయని, అలాంటి వారిపై డీడీసీకి డబ్బులు ఇస్తేనే కళ్ళు అమ్మాలని హుకుం జారీ చేస్తున్నారని, గీతా కార్మికుల కుటుంబాలకు తరచూ ఇబ్బందులు గురిచేస్తున్నారని, రోజురోజుకు వీడీసీ ఆగడాలు గీతా నేత మత్స్య సౌర వడ్రంగి రజ్కా అన్ని కులాల వృత్తులపై మితిమీరిపోతున్నాయి అని, శ్రీరామనవమి రోజున కుంకుమార్చన కార్యక్రమానికి గౌడ ఆడబిడ్డలు మందిరానికి వెళ్తే మీరు లోపలికి రావద్దు అని, ఇది గ్రామ అభివృద్ధి కమిటీ ఆదేశాలని, ఆడబిడ్డలను మందిరం నుండి పూజారి పంపించడం ఇది సమాజానికి సిగ్గుచేటని, వీడీసీ వారిపై PDU2 చట్టాన్ని తీసుకురావాలి అని, మీ వీడీసీ వ్యవస్థను రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గీతా కార్మికులు ఎం ప్రకాష్ గౌడ్, ఎన్ కృష్ణ గౌడ్, ఎస్ సాయి కృష్ణ, TCS ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ గౌడ్, ఆర్ గణేష్, ఏ శ్రీనివాస్ గౌడ్, రాజా గౌడ్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండలం తాళారాంపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి గ్రామ అభివృద్ధి కమిటీలు దౌర్జన్యం చేస్తున్నారు. ఏవైతే కులవృత్తి ఏదైతే నమ్ముకొని ఉన్నారో గౌడ కుటుంబాలు 70 కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. ఆ 70 కుటుంబాలు ఏవైతే మీరు కళ్ళమ్ముతారో చెట్లు గీసి మాకు డబ్బులు ఇస్తేనే కళ్ళమ్మాలా, లేదంటే ఊళ్ళో కళ్ళమ్మద్దని చెప్పేసి గ్రామ అభివృద్ధి కమిటీ హక్కుం జారీ చేసింది. దానికి వాళ్ళు నిరాకరించారు. గీతా కార్మికులు మేము రోజు వెళ్ళి చెట్లు తీసుకొని నిజమైన స్వచ్ఛమైన కళ్ళు అమ్ముతున్నాం, మా మీద దౌర్జన్యం కరెక్ట్ కాదని చెప్పేసి గ్రామాభివృద్ధిలో కూర్చొని మాట్లాడినా కూడా వాళ్ళు వినలేకపోయినరు. దాని మీద సిపి గారికి కలెక్టర్ గారికి కూడా మెమోరాండం జరిగింది, అయినా స్పందించలేకపోయారు. సరే అదొక భాగం అని చెప్పేసి వాళ్ళు వదిలేసిర్రు. ఏదైనా కానీ గ్రామాభివృద్ధిలో కూర్చొని మాట్లాడుకుందామని వదిలేసిర్రు. మరి మొన్న శ్రీరామనవమి రోజు మా ఆడబిడ్డలు గౌడ బిడ్డలు కూడా మందిరికి వెళ్ళడం జరిగింది. అందరూ పూజ ఎట్లా చేస్తారో వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. కుంకుమ అర్చన ప్రోగ్రాం పెట్టిర్రు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. దానికి మా ఆడబిడ్డలు అందరం అక్కడికి, వీళ్ళు ఆడబిడ్డలు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ పూజారి మీరు గుళ్ళకు రావద్దు, మీ ఊరు మీద మీకు బహిష్కరించిండ్రు, ఇది గ్రామాభివృద్ధి, మేము కనుక లోపల రాణిస్తే మా మీద కూడా చర్య తీసుకుంటారు కాబట్టి మీరు గుళ్ళకు వెళ్ళిపోవాలని చెప్పేసి బహిరంగానే అందరి ముందర మా ఆడబిడ్డల్ని ఎల్లగొట్టి అవమానపరిచారు. మరి ఆడబిడ్డల్ని అవమానపరిస్తే ఊర్లో కూడా అందరు ఆడబిడ్డలు కూడా అవమానపరిచినట్టే. ఇది ఆడబిడ్డలకు అవమానపరిస్తే చాలా శోచనీయం ఇది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా గ్రామాభివృద్ధి ఏదైతే ఈ ఆగడాల మీద పీడీ యాక్ట్ పెట్టాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కళ్ళు గీత కుటుంబాలకు న్యాయం కల్పించాలి. లేని వేళల దశల వారీగా దఫల వారీగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర గీత పనివారి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.